మంచు తుపాన్తో దక్షిణ అమెరికా గజగజలాడుతోంది. ఇంత పెద్ద ఎత్తున మంచు తుపాన్ రావటం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వేల విమానాలు రద్దయ్యాయి. హైవేలపై కార్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామ్ అయ్యాయి. స్కూళ్లను మూసివేశారు. మిస్సౌరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఆర్కన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అల్బామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 10 అంచుల మేర మంచు పేరుకుపోయింది. అసాధారణ తుపానుతో రోడ్లు మంచుతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా వ్యాప్తంగా 2100 విమానాల్ని రద్దు చేశారు. చలి తీవ్రత కారణంగా టెక్సాస్, జార్జియా, మిల్వాకీలలో 4 వ్యక్తులు చనిపోయారు. మంచు తుపాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో కారు ప్రమాదాలు జరుగుతున్నాయి. మిస్సౌరీలో పదుల సంఖ్యలో వాహనాలు హైవేపై మంచులో చిక్కుకుపోయాయి. లూసియానాలోని న్యూ ఓర్లిన్స్ చుట్టూ భారీ ఎత్తున మంచు తుపాను కురిసింది. ఈ ప్రాంతంలో 1963 తర్వాత వచ్చిన అతిపెద్ద హిమపాతం అని అధికారులు చెబుతున్నారు. మంచు తుపానుపై లూసియానా గవర్నర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. వచ్చే 7 రోజుల్లో చలి ప్రమాదకరంగా మారనుందని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ మంచు తుపాన్ అమెరికాతో పాటు ఐరోపా దేశాల్ని బెంబేలెత్తిస్తోంది. మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది.